హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ వీడియో ద్వారా మనం ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియో మన సబ్స్క్రైబర్లు అడగడం ద్వారా చేయడం జరిగింది. చాలామంది సబ్స్క్రైబర్లు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను వివరించమని అడిగారు. వారి కోసం చేయడం జరిగింది. అసలు ఏపీ డిఎస్సిలో ఎస్ఏపిఈ మరియు పిఈటికి క్వాలిఫికేషన్లు ఏంటి అని అడిగారు. క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఎస్ఏపిఈకి సంబంధించి బీపీఈడి వారు అప్లై చేసుకోవచ్చు. పీఈటికి సంబంధించినటువంటి పోస్టులకు పీఈటికి సంబంధించిన పోస్టులకు యూజీపీఈడి వారు మరియు బీపీఈడి వారు ఇద్దరూ చేసుకోవచ్చు. యూజీపీఈడి వారు బాధపడాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే ఎస్ఏపిఈలో పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి. 1691 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ వచ్చిన వాళ్ళకు పీఈటి పోస్టులలో కూడా పోస్ట్ అవకాశం వస్తే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీకు యూజీపీఈడి వారికి ఎలాంటి కాంపిటీషన్ వారు కాదు. ఓకేనా. నెక్స్ట్ వన్, అసలు ఏపీ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అని చాలామంది సబ్స్క్రైబర్లు అడగడం జరిగింది. ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే టెట్ ఎగ్జామినేషన్ను ఆగస్టు నెలలో నిర్వహించాలనుకున్నారు. మన అభ్యర్థులు చాలామంది ప్రిపరేషన్కు కొంత సమయం కావాలని మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారిని అడగడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఆగస్టులో జరగవలసినటువంటి టెట్ ఎగ్జామినేషన్ను ఈ యొక్క అక్టోబర్ నెలకు మార్చడం జరిగింది. మరి డిఎస్సికి సంబంధించి కూడా 3 నెలల సమయాన్ని అదనంగా కేటాయించడం ద్వారా డిఎస్సి ఎగ్జామినేషన్ కొంచెం లేట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. డిఎస్సి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా ఎగ్జామినేషన్ అనేటువంటిది పూర్తి కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఎస్ఏపిఈకి సంబంధించి పిఈటికి సంబంధించి ఓన్లీ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుందా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఏమన్నా ఉంటాయా అని మన సబ్స్క్రైబర్లు చాలామంది అడగడం జరిగింది. మరి మనం బాగా గమనించినట్లయితే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈవెంట్స్కు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే 2018లో జరిగినటువంటి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో టెట్ కండక్ట్ చేశారు. అలానే డిఎస్సికి సంబంధించి కంటే ముందు ఈవెంట్స్ను కూడా కండక్ట్ చేశారు. మరి టెట్ను రద్దు చేశారు. అలానే ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఈవెంట్స్ ప్లస్ ఎగ్జామినేషన్ రెండింటి బేస్ మీద పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టింగ్ మీద కూడా చాలా అవకతవకలు జరిగాయి. ఈ స్త్రీలకు పురుషులకు మధ్య వ్యత్యాసాన్ని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తారు, అలానే ఏజ్ కేటగిరీ 25 బిలో ఉన్నటువంటి వారు ఒక గ్రూపు, 25 to 30 ఒక గ్రూపు, 30 to 35 ఒక గ్రూపు, 35 to ప్లస్ ఒక గ్రూపులుగా విభజించారు. వీటిని ఆధారంగా చేసుకోవాలని విభజించారు అనే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్కు సరైనటువంటి స్పందన రాకపోవడం ద్వారా మన ఇరు వర్గాలటువంటి విద్యార్థులు రాజీ కుదర్చడం జరిగింది. ఎందుకు రాజీ కుదిర్చారు అని అంటే ఈ డిఎస్సి ద్వారా మనమే నష్టపోతున్నాం, కొత్త డిఎస్సి రావాలంటే ఈ కేసు ఇంతటితోనే ముగించాలి అన్న ఉద్దేశంతో రాజీ కావడం జరిగింది. అప్పుడే క్లారిటీగా మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అని అంటే నెక్స్ట్ జరగబోయే డిఎస్సి ఎగ్జామినేషన్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అనేటువంటివి ఉండవు, కేవలం ఎగ్జామ్ బేస్డ్ పోస్టింగ్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమని అడిగారు అని అంటే ఎస్ఏపిఈ మరియు పిఈటికి సంబంధించినటువంటి సిలబస్ ఒకటేనా, 2 వేరువేరుగా ఉంటాయా అని అడిగారు. అంటే పీఈటీకి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది అని అంటే ఇది కంప్లీట్గా యూజీపీఈడి సిలబస్ ఆధారంగా ఉంటుంది. మరి ఎస్ఏపిఈకి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది అని అంటే బీపీఈడి కోర్సులో ఉన్నటువంటి సిలబస్ ఆధారంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఇటీవల విడుదల చేసినటువంటి గవర్నమెంట్ ఎస్ఏపిఈకి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సిలబస్ ఉండొచ్చు ఫ్రెండ్స్. 1-2 లేదా మార్పులలో చిన్న మార్పులతో కూడినటువంటి సిలబస్ అయితే ఉంటుంది. సేమ్ ఇదే కంటెంట్ ఉన్నటువంటి సిలబస్ తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే చిన్న మార్పులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెడగాగిలో చూసుకున్నట్టయితే మనకు క్లాసిఫికేషన్ అనేటువంటి టాపిక్ లేదు. ఆ క్లాసిఫికేషన్ అనేటువంటి టాపిక్ను యాడ్ చేయొచ్చు, ఒక్కోసారి యాడ్ చేయకపోవచ్చు. అలాగే హిస్టరీ సంబంధించినటువంటి చూస్తే హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే ఫిలాసఫీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్ లేదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో. ఈ ప్రభుత్వంలో ఆ టాపిక్ని యాడ్ చేయొచ్చు. అంటే చిన్న మార్పులు ఉంటాయి తప్ప మిగతా సిలబస్లో మార్పులు అనేటివి ఉండవు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి అప్డేట్ ఏంటి అని అంటే ఆగస్టు నెల 18వ తారీఖు నుంచి డిఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్లను తెలంగాణ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి వీటికి కావాల్సినటువంటి వివరాలు ఏంటి అని అంటే ఒకటి మనకు అప్లై చేసుకున్నటువంటి ఈ యొక్క డిఎస్సి
అప్లికేషన్ నంబర్ కానీ లేదా ఆధార్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ మరియు మొబైల్ నెంబర్ సహాయంతో మన యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలామంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మరి తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మరి వారికి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది అని అడుగుతున్నారు. వారికి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది అని అంటే 20% నాన్ లోకల్ రిజర్వేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కేవలం 5% రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ 20% రిజర్వేషన్ అంటే ఏంటి అని అంటే 100 పోస్టులు ఉన్నట్లయితే 100 పోస్టులో 20% అంటే టాప్ 20లో ఉన్నటువంటి పోస్టులకు అందరూ కాంపిటీషనే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వారు అక్కడి వరకు ఎలిజిబుల్ అవుతారు. టాప్ 20లో మనం గిన ఉంటే నాన్ లోకల్ వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలానే ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్ఏపిఈకి కానీ పీఈటీకి కానీ టెట్ అనేటువంటిది ఉంటుందా అని అడుగుతున్నారు. ఎస్ఏపిఈకి కానీ పీఈటీకి కానీ టెట్ ఉండదు ఫ్రెండ్స్. మనది డైరెక్ట్గా డిఎస్సి ఎగ్జామినేషన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఇంకొంతమంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు ఫ్రెండ్స్, డిఎస్సి మనం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మనం అప్లై చేసుకున్నాము, మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్లో మళ్ళీ అప్లై చేసుకోవాలా అని అడుగుతున్నారు. అంటే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి నోటిఫికేషన్లో మళ్ళీ మనీ పే చేసి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. అప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు ఈ డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు లేకుండా చిన్న చిన్న మార్పులతో కూడినటువంటి అప్లికేషన్ ఫిలప్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్ఏపిఈ సిలబస్ పైన ఉన్నటువంటి సబ్జెక్టుల పైన ప్రతి సబ్జెక్టు పైన కొన్ని బిట్లను తయారు చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోలు మీకు కావాలంటే మన పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి అవి కేవలం మెంబర్స్కి మాత్రమే యూజ్ అవుతాయి. ఎవరైతే ఈ యొక్క పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో జాయిన్ అవుతారో వాళ్ళు ఈ వీడియోలను పొందొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన వ్యాయామ విద్యా మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.